ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అవు మా తమ్మున్నే వీటికి రమ్మన్నట్టు మనం చేతి తొడవకపోనా పని. అయ్యో మీ తమ్ముడు అత్తే అన్న అరిగిపోతాడానే. 4 ఎకరాలు ఉంది ఒడ్డు ఎక్కేది, నా ఒక్కంతో అవుతుందానే. అందుకే రమ్మంటి. వచ్చినందుకు ఏమైంది మీ తమ్మునికి? అవురా ఏమన్నా అవుతుందా నీకు? నాకేమవుతుంది బావా? నాకేం కాదు, నువ్వే పని చెప్పినా చేస్తా. నీకంటే ఎక్కువనా? అది పిసిది గట్టే మాట్లాడుతుంది, నువ్వేం పట్టించుకోకు. మంచిగా ఉన్నారురా బాబా మరదలు ఇద్దరు. మధ్యలో నేనేనా రా కంటిగా? మరి లేకపోతే ఏందే? నేను వచ్చే మందికి చేసినట్టు మాట్లాడుతాను, మనకేనా చేసేది? నేను అనేది గట్ల కాదురా, నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే అక్కడ బాపుకు తిప్పాలి కదారా, ఎట్లా వండుకొని తింటాడు? అందుకే అన్న. 2 రోజులు ఎట్లా అనుకొని తింటాడే, నేను పోయినాక చూసుకోనా మళ్ళా. బాపా ఏదో పని అంటే కదా. బా మంచిగా ఉన్నారురా ఇద్దరు. మీ తమ్మునికి ఏం నొయ్యకుండా చూసుకుందాం అనుకుంటున్నావు అనే? వాడు చేసేదే ఇదే పనే. చేయని తీయరాదు, నన్ను అరిగిపోతాడా ఏంది? అరే ఫస్ట్ ఈ మడి ఒడ్లు ఎక్కుదాం, తర్వాత అన్నం తిన్నాక కింది మడి ఎక్కుదాం. మంచిగా అయ్యి ఆ ఒడ్డంతా జారుతాంది. రక్తం బాగా పోతుంది, దెబ్బ బాగా తాకింది. డాక్టర్ గారు తీసుకోపంపా. నేను అందుకే అద్దు అని అన్నా, పూరని గంత రక్తం పోగొట్టే. అరే చూసుకుంటా ఎక్కవారా, అంత చిన్న పోరం లెక్క ఎత్తావు. చూసినా బావా, గడ్డి మీద ఏర్పడలేదు. గంత దెబ్బ తాకే రక్త సల్ల ఉన్న గంత గనం పోతుంది. నువ్వు నాకేదో ఆసరా ఇస్తావని అంటే నువ్వు ఏందిరా ఇట్లా చేసినావు? అబ్బో, కావు నుంచి గీవురికి వచ్చే వరకు 20 రూపాయలు తీసుకున్నాడు ఆటో ఆయనే. నాడు 3 రూపాయలకు బస్ ఎక్కితే ఇక్కడ దిగదాని నేను. అన్నీ గిట్ట పిరమైనాయి, ఎట్లా బతుకుడో ఏమో, కట్టగల ఉన్నాయి. అయ్యా అయ్యా ఓ పిల్లగా, అయ్యో ఈ పిల్లగాడు గా సీతకి సరక్క మనోడు ఉన్నట్టున్నాడు. చూసి కూడా చూడనట్టే పోతాడు, నన్ను ఇంటికాడ దించుతుండే మంచిగా. మా అనిల్ గాడు పాడక వేడున్నాడో ఏమో, ఆడు ఫోన్ ఒకడ పెడతాడు, ఆడు ఒకడు ఉంటాడు. గంత దూరం నడవాలి, నాకు కాళ్ళు నొయ్యబట్టే ఎండ కొట్టబట్టే. అవన్నీ బాంచనే కాళ్ళు గుంజబట్టి ఏం చేయాలి? తిన్నావా అక్క? ఎటు వేయండి బా, పనికి వేయండా? మంచిగున్నారా పిల్లలు? పిల్లగాన్ని నాపమంటే అరిగిపోయినట్టే చేసిండు. కాళ్ళని నొయ్యబట్టే గాని నుంచి నడుచుకుంటా వచ్చేవారు. ఫోన్ ఎడబెట్టిండు, ఆడు ఫోనే లావాడదాలి ఆ పనిగల్లో. అయ్యో ఇల్లుకు తాళం వేసి పొద్దుగా ఎటు వేరు ఇల్లు ఏంది? అయ్యో ఇంట్లో కూడా లేదుగా తాళం. అయ్యో శంకరా, ఆనికంటే తెలియదు, అమ్మలాడికి తెలియదా? మరి ఇది అత్తది తాళం చేయడం ఆడేసిపోవాలని. ఇప్పుడు ఉపాసం ఉండాలా ఏంది రాత్రి దాకా? కర్మం పాడుగాను, నాకు అసలు కోడలు దొరికిందే దేవుడా. ఒక్క పోడన్న బండి ఆపపాయ. ఆ ఊరు పెట్టి నడిచే వరకు నా కాళ్ళు ఇడుచుకురావట్టే, నడువు నొయ్యబట్టే.
ఇదేమో తాళం కొట్టుకొని పోయింది అమ్మడాడి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? దూపాయి పాడు కాబట్టి నాకు మా శివగాడు ఇంకా ఫోన్ చూసుకోలేదు. కనీసం మరి మా అవ్వ ఫోన్ చేసింది, మరి ఎందుకు చేసింది అని ముచ్చట లేదు. వానికి నా నా అలపని ఏడుంది, మా అవ్వ ఏం తింటాంది, ఏడుంది, ఏ బాధ లేదు. అత్తగారు ఉండాలి, పెండ ఉండాలని బాస్. ఎప్పుడు వచ్చినావు అత్తమ్మ? ఇప్పుడే వచ్చినా గాని ఏంటే ఎటు వేయర్రు? మేము అత్తమ్మ చేన్లకు పోయి వస్తాన్నాం. తాళం చేయి దగ్గర పెట్టుకోనే పోతావా? ఇది ఒక తున్నది అత్తదని తెలియదా? అయ్యో అత్తమ్మ, నేను తాళం చేయి పట్టుకపోలే, ఈయన పెట్టిపోయినా. ముగ్గు డబ్బాలనే ఉన్నది. ఏ మూకు డబ్బల, ఈ డబ్బల చూస్తే ఆ డబ్బల చూస్తే ఇంకెక్కడ డబ్బల పెట్టినావు? ఎప్పుడు పెట్టేది ఎక్కడ అత్తమ్మ? ఈ ముగ్గు డబ్బాలనే ఉండేది. ఏంటి ఇది కాదా తాళం చేయి? ఈ దిగుట్ట పెడతావా, మూలకు పెడతావే? కూరగాళ్ళు ఇంట్లో కత్తారు పోతారా నిమ్మకాయల కోసం? గిడ ఎదురుగా పెట్టిపోతానా అత్తమ్మ? అలా సాటుకు పెట్టినా. నీకు తెలుసు కదా నేను అక్కడ పెడతానని. ఓ చెప్పిన ముచ్చట మంచిగా ఉంది గాని మీ తమ్మునికి ఏమైంది? పట్టుకోనత్తురు అటొక్కలు ఇటొక్కలు. వానికి ఒడ్లు చెక్కంగా పారదాకింది అత్తమ్మ. రక్తం బాగా పోతే దాఖల్లో తీసుకుపోయి కట్టు కట్టించుకొచ్చినాం. ఈడెందుకు వచ్చిండు మరి? నేనే రమ్మన్నా అమ్మా. 4-5 ఎకరాల పొలం ఉంది కదా, అవంతా ఒడ్లు ఎక్కడానికి నాకు ఒక్కని కాదని ఏదో సహాయపడతానని రమ్మన్నా. నాడు చూసుకోకుండా పార తాకించుకున్నాడు, దెబ్బ తాకింది. అందుకే ఊళ్ళోకి పోయి దావకాన అక్కడ పట్టి కట్టించుకొని వస్తున్నా. చారాన కోడి కూర బారన మసాలా అన్నట్టుందిరా నీ పని. 200 వారెత్తే ఎవడన్నా వచ్చి ఒడ్డు చెక్కి పోతుండే ఇంక 1000 రూపాయలుగా పెట్టినావురా. అరే ఎవడన్నా కావాలని తాకించుకుంటాడా అనే? ఏదో చూసుకోకుండా తాకింది, దానికే గంతగానం ఎందుకంటావు? నేనే అంటున్నా రా, నీకు అత్తగారు సపోర్ట్ బాగుంది ఎవరా? నేను ఇంట్లుండాలి అద్దరా నీకు అన్న ముందట ఉన్నది ఉన్నట్ట కోపం అవుతుంది నీకు. అరే ఇప్పుడు ఏమైందని రొల్లు పెడతాను అత్తమ్మ? మన అవసరానికే కదా వాడు వచ్చింది. చూసుకోకుండా దెబ్బ తాకించుకున్నాడు. కైకిలు వచ్చినోడు కైకిలు ఇస్తే పోతాడు, తినుకుంటూనే ఉండడు. అడే కైకిలోడా అనే? నా మనోడు కాబట్టి బామ్మరదని పిలిపించుకున్నా. మరి పెట్టినట్టు ఈ కైకిలి 200 ఎత్తా రాపోను ఎవడన్నా? ఎవరు రమ్మన్నారు, ఎవరు తాకించుకోమన్నారు? గంత దెబ్బ ఇప్పుడు అది మగ్గదాకా ఇన్నే ఉంటాడా? ఇల్లు వినవాడి తినుడు ఇళ్ళకు బాగా అలవాటే. ఇక తప్పుతుంది అయ్యా, వెనకడుతుంది అదేనే లగ్గమైన కాన్నొచ్చి. బావా నేను పోతా బావయ్య. నువ్వు ఆగురా, గట్లే అంటది. ఎందుకు అత్తమ్మ? మనసులో చూసుకుంటేనే మాటలు పెడతారు. వాడు మన అక్కడికే కదా వచ్చింది. మేము పిలిపింది వాడు ఎందుకు వచ్చు? ఏమైందిరా? దెబ్బ తాకించుకున్నాడు, ఎట్లా తాకించుకున్నావు? చూసుకోవద్దా? గట్టి ఎట్లా చేసినావు? అడు చూసుకోకుండా ఎక్కిండే. బాగా తాకింది కదా. బాగానే తాకింది. మళ్ళీ ఏర్పల్లే అది గడ్డి ఉండే ఆడ టకటక వేసేవారు అట్లా అయింది. అప్పటిదాకా మంచిగా ఉండు పోరాడు. ఒక్కరు పోయి 2 అయ్యారు. బాయ్, మనం మన ఇంటికి పోదాం. నువ్వు ఆగురా, ఆగు మామ ఆగు. తమ్మునికి దెబ్బ తాకిందని ఫోన్ చేసిన వాళ్ళు వచ్చిన బిడ్డ. పోతాం ఇక, తీసుకొని పోతా తమ్ముని. అయ్యో అన్న, అల్లుడు బిడ్డ ఉండమంటారు కానీ ఉండు. నీ అల్లుడు కోటరు తెస్తాడు, కోని తెచ్చి కోస్తాడు, మంచిగా నీ బిడ్డ గోరించి పెడతది. మీరు నిమ్మలంగా తింటనే కదా మీ పానం తూరితాయేది. ఉండురి, మీకు అలవాటే కాదే బిడ్డింటి వినవాడు తినుడు. ఓ 4 రోజులు ఉండురి, ఏం పోతుంది? ఎంతగానో చేయి కాల్చుకుంటారు అక్కడ. ఈడు అంటనుకుంటాంగా, ఆడ తెచ్చుటనుకుంటాంగా. అత్తమ్మ ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారో మీకన్నా అర్థమైతుందా? ఇంటి వినవాడు వాళ్ళు ఏం తిన్నారు అంతగానో? అంటే మీ నాయన ఎప్పుడు రాలేదా? మీ తమ్ముడు రాలేదా? గంజల కొద్ది నువ్వు గోరించి పెట్టలేదా? అదేదో ఎర్రకల్లు తెచ్చి పెట్టలేదా? ఇప్పుడు కూడా పెట్టే ఇల్లు ఊర్చిపెట్టు. నీ పానం తుర్తయితే వాళ్ళ పానం తుర్తవుతుంది. అక్క బిడ్డరా పోతాను. ఆగురా, ఇంకా నొప్పి పెట్టుకొని ఏం పోతావురా? రేపు బోదురుండూరి. అద్దు బిడ్డ, మేము పోతాం. దెబ్బ తాకింది కదా తమ్మునికి. పైలో మీరైతే మంచిగా ఉండరు. తాళం
పంచాయతీ ఇడిదే మీరైతే అటు ముచ్చట పెట్టుకోరు గాని ఈ ముచ్చట పాడుగాను. అత్తమ్మ ఏంది ఏందే ఎవరు తిన్నారు అత్తమ్మ? నీ సొమ్ము ఎవరు తిన్నారు? పోరానికి గంత దెబ్బ తాకింది. దెబ్బ తాకిన పోరాడని కూడా చూడకుండా మాటలు ఎటువంటి అటే ఇచ్చి పెడతాను. వాళ్ళు వచ్చి ఏం తిన్నారు? నీ కొడుకు ఫోన్ చేసి రమ్మంటేనే వాడు వచ్చిండు. బానంతనే వాడు ఏం రాలేదు కదా. నాకెవరిక నీ మాటలు? నీకు కూడా సంబరమైన వాళ్ళు అత్తే మంచిగా గోలిచుకుడు తినుకుడు. నువ్వేం చేసి పెడతానవని నీకేం మాట్లాడుతుంది అత్తమ్మ? నాకు అర్థం కాక. అంటే నా కొడుకు తెచ్చింది కదా నేను కూడా తేవాలా కిలోల కొద్ది? నేను తెచ్చేంది ఆడు తెచ్చేందే? నిన్ను కాదని అసలు వాళ్ళకి ఏం పెట్టినత్తమ్మా? ఏంది మీ అమ్మ గిట్ల మాట్లాడుతుంది? నువ్వేం తెచ్చినావు? నేనేం గోలించి పెట్టినా? ఆ మాటలేమన్నా మాటలేనా? దానికి ఎరగా ఏంది అమ్మా తలకాయ పని చేయదానా నీకు? ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నావు? నువ్వు దాని ముందట ఎట్లా పడితే అట్లా మాట్లాడకురా నన్ను. చెప్తున్నా. అంటే నా వాళ్ళ గురించి ఎటువంటి అంటే మాట్లాడచ్చు అత్తమ్మ నా దగ్గర? నాకేమనిపించదా? నీకు వచ్చిన రేషన్ నాకు రాదా? నా అవ్వలు ఏం తినలేనా? నా దగ్గర ఖర్చు తింటే ఏమైంది? నీ సొమ్ము ఏం ఓడిచింది? మరి ఈయన ఉండవని నేను పోతే ఎక్కడ నన్ను ఉండవని ఇంత నెలని ఎంతనం పని చేయదత్తమ్మ. మాకు సాల్ లేదా రీతి లేదా? వాళ్ళు ఎందుకు ఖర్చు తింటారు ఊకే? ఓ బాగా రీతుంది మీ ఓలో కనబడుతుంది ఎవరికి రీతి ఉన్నదా అనేది. కనబడుతుంది. నువ్వు ఆగే అది అట్లే ఉంటుంది కదా. ఇగో అత్తమ్మ ఇంకొకసారి మా వాళ్ళ జోలు తిట్టాను ఇట్లా మంచిగా ఉండదు నేను చెప్తున్నా. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నేను సంపాదించింది వాళ్ళకు పెడితే నేను కూడా ఊకోను. నీ మొగడు నువ్వు సంపాదించింది కాదు ఇది, నేను సంపాదించిన. అంటే మరి మీరు సంపాదించింది ఎడవస్తాను ఎవరికి ఇస్తున్నాను సంపాదించి? ఇగో అత్తమ్మ నువ్వు వెట్టుడద్దు ఆ మాటలు అనుడద్దు. నా సారడు నేను అండుకొని తింటా. ఇంటికాడ మా అవ్వలేనందుకు మా బాపు ఎప్పుడన్నా బుద్ధికి వచ్చినప్పుడు ఇంత కూర నారో తెస్తే గింత కంట్లో పెట్టుకుంటావు. అద్దత్తమ్మా నేను ఏరు పడతా. నాది నేను అండుకొని తింటా, నీది నువ్వు అండుకొని తిను. నీ సొమ్ము వెట్టుడద్దు ఆ మాటలు అనుడద్దు. ఏమిటికి మాటలు పడాలి? ఇన్ని మాటలు చేసుకుంటాం మేము. మనది మనం అండుకొని తిందాం. అద్దు మీ అవ్వతోటి పంచాయతీ అద్దు, ఇల్లు వద్దు. తుర్తి లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు అలా పోయినప్పుడు అలా ఎన్నెన్ని మాటలు అంటాండి. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఏం అనిపించదా? మనమే ఉన్నామే నీ మనసులో ఇంట్లో. పోరడు మన కోసం వచ్చిండు. గంత కాలు నొప్పి అయినా కూడా నువ్వు మాట్లాడిన మాటలకు ఇక్కడ ఉండకుండా సప్పుడేక వేయండు. వాడు ఏమిటికి రావాలి? ఏమిటికి మాటలు పడాలి? అని ఎవరు రమ్మన్నాడు? ఎవరు దెబ్బ తాకించుకోమన్నాడే? నువ్వు బాగా బెదిరిస్తున్నావు. పీకంతి ఏంటి అత్తమ్మ బెదిరించేది? ఏరు ఖచ్చితంగా పడతా. నీది నువ్వు వండుకో, నాది నేను వండుకుంటా. నీ బిడ్డకి పోతుంది కదా వారం వారం. అక్కడ గట్లనే అన్నారా? నీకు లేదా? చాలు. నా బిడ్డ జోలు తీస్తే మరజాత దక్కది. నువ్వేతున్నా నడడానికి నేను వారం ఉంటా, 2 నెలలు ఉంటా, 6 నెలలు ఉంటా కదా. మరి నా అయ్యకు నేను అట్లా కాదా? నేను బిడ్డను కాదా? నా ఇంటికి రావద్దా? నువ్వెవరు అనడానికి? నా అయ్య కూడా బరబ్బర్ వస్తాడు, ఉంటాడు, తింటాడు, పోతాడు. నువ్వు అనేదే లేదు. అంతేనా? కాకపోతే ఏంటి? నీ సొమ్ము తినేది లేదు, నీతోటి ఉండేది లేదు. ఏరు పడే చూపిస్తా నేను. నీ అసంటి గుణం ఉన్నదా? నేను ఎక్కడ చూడలే. ఇంత రంకులేశం ఉంటుందా మనిషి దగ్గర? ఛీ! ఓ తింటవరు ఒకపోతివి, పంటవరు ఒకపోతివి. ఇంకా పోరడు గంట దెబ్బ తాకించుకుంటే గన్ని మాటలాంటివి అడ దెబ్బ పెట్టుకునే వాయే. ఏం మనిషివి నువ్వు అసలుకు? నీతోటి ఉండే వాళ్ళు ఏ రండుకొని తినేదనయ్యావు. ఏ రండుడే ఖచ్చితంగా రేపటి నుంచి. ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతుంది. మాటలు ఎటు పడతాడే మాట్లాడుతుంది, పడతారు కదా అని. ఏరండుకుంటావా? ఎట్లా ఏరండుకుంటావో? నువ్వు ఏరండుకొని తిని ఎంత సంపాదిస్తావో ఈ సంగతి నేను చూస్తానే. చూస్తుపో. మా చూసినట్టే ఉన్నది. అన్నిటికీ గట్నే ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతాను. చూస్తా నేను. అగో తలుపులు పెట్టుకుంటది తెలుతక్క ఏంది మీ అవ్వ? ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతాంది. ఏంది తలుపులు పెట్టుకుంటావు? స్వప్న ఎందుకు ఈడ కూర్చుంది? స్వప్న ఏమైంది గిడ కూర్చున్నావు? జ్వరం బాగా వచ్చింది, చేతనైతలేదు. బాగా సలిసలి పెడుతుందని ఎండకు కూర్చున్నా. అవునా?
పొద్దుగాల లేవపోతే చలికి లేవలే అనుకున్నా. ముఖం కడుక్కున్నావా? కడుక్కోలే, అసలు ఏం పని చేయలే, చాయ్ పెట్టలే, అన్నం కూర వండలే. ఎక్కడ పని అక్కడనే ఉంది, నాకు అస్సలకే చేతనైతలేదు. సరే, పని ఏం చేయకుంటావే కానీ ముఖం అయితే కడుక్కొని రా. సరే. అమ్మా, ఏం చేస్తున్నావే? ఏ గీ ఎల్లిపాయలు ఒలుసుకుంటున్నారా? అల్లం ఎల్లిపాయ నూరుకుంటా. ఎందుకురా? సప్నకు జ్వరం వచ్చింది, అది అన్నం కూర అండలే. నువ్వు అన్నం ఇట్లా అండితే కొంచెమే నాకు. నేను పొలం కాడికి పోవాలి తిని. ఏరా అండుకుంటా అన్నది కదా, అండుకొని తినిపోరి. మళ్ళీ నన్ను ఎందుకు వేయమంటున్నావు? అది ఎక్కడ అన్నదే? అన్న మాటలన్నీ నువ్వేనే అన్నది. వేరు అనుకోమన్నది ఎవరు? నువ్వు కాదా? అన్నవు అంటన్నావు, అటికినన్నా రా మాట. నేను నీ అత్తగారు వాళ్ళు వచ్చి వారాల వారాలు కూసుడు తింటే నేను చూసుకుంటూనే ఉండాలారా? ఏమనద్దా? గింతంత అన్నందుకు ఏరాడుకొని తింటాను, తినని. మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావురా? ఈ పెన్ల వండాల నువ్వే తినాలే, అండుకొని తినిపోరి. నన్ను అడగకుయా. అరే, కోపంలా అదో మాటనే నువ్వో మాట అంటివి. అయ్యపాయ్, మళ్ళా పాత ముచ్చడం తీస్తున్నావే. అది సాధ కాకుండానే వండుకునే. ఇప్పుడు నాకు ఎవరు అండాలి, ఎవరు పెట్టాలి చెప్పు మరి. నీ పెందవన్న మాటలకు నాకు మంచిగా బుద్ధి వచ్చిందిరా. ఆ రోజు అది గన్ని మాటలు మాట్లాడితే ఒక్క మాట అడిగినావురా, బావని ఎందుకు అంటున్నావా అని. ఇప్పుడు వచ్చావ్వ ఆకలి అవుతుంది, దానికి సాతన అయితే నువ్వు వెయ్యి అంటాను. దానికి సాతన అయితే కాకపోతే నాకేంద్రా? నువ్వు తింటే తినకుంటేంది అంటువా దాన్ని? నా మీద కోపం కొడుకు మీద ఎందుకు తీస్తాను అత్తమ్మ? ఏదన్నా ఉంటే నన్నాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఇగో నన్ను మందలేకుండా నాతో మాట్లాడకుని. మీ పనులు మీరు చేసుకొని. అరే, ఎందుకు మీ అమ్మకి ఇంత రేషం, ఇంత కోపం? ఇప్పుడు మనం ఏమన్నాం? కొంచెం అన్నం పెట్టుమని అన్నావు తప్ప, ఎందుకు గని గని మాటలు మాట్లాడుతుంది? సరే పోనీ తీయే, దాన్ని ఒక్క మాట అంటే ఇప్పుడు 100 అవుతుంది. మీ తమ్మునికి ఫోన్ చేసి రమ్మంటది. రమ్మను, వాడత్త నన్ను ఇంత ఆసరైతాడు. సరే. అట్టనా బిడ్డ? ఎవరతరో రాని, వాళ్ళు ఏ పని చేసి పెడతారో నేను కూడా చూస్తా. ముఖం కడుక్కున్నావా నువ్వు? కడుక్కున్నా, తల బాగా నొప్పుతుంది. కొద్దిసేపు బండుకోపోయినావు మరి. ఏం వండుకోవాలి? ఇంత నా చాయ్ నన్ను పెట్టిపోతాపా. సరే, మీ తమ్మునికి ఫోన్ చేస్తా గానీ ఆడే వస్తాడు. నువ్వు వండుకోపో, నువ్వేం చేయకుంటావే కానీ. ఏమైంది బిడ్డ, రమ్మని ఫోన్ చేసినావు? జ్వరం బాగా వచ్చింది బాబు, అస్సలు చేతనైతలేదే. ఇంత జ్వరం ఉన్నది, నువ్వే అటు వస్తే 2 రోజులు ఉండొచ్చు కదా, మమ్మల్ని రమ్మన్నావు. నేను అటత్తే ఎట్లనే, అల్లునికి తిప్పలు కాదా? ఏం తిప్పలే బిడ్డ, అత్తమ్మ లేదా అనిపెట్టదా? అత్తమ్మ గురించి మీకు తెలియందే ఉన్నది, అదంతా తర్వాత చెప్తుంది. కూసో. అరే తమ్ముడు, ఫోన్ చేస్తా వస్తాడు, ఆయన ఊళ్ళో ఉన్నాడట. తిన్నావా అక్క మరి? ఏం తినలేదురా. నీ కాలు నొప్పి తక్కువైందా? తక్కువైంది అక్క, మొత్తం తగ్గింది. కళ్ళు తిరుగుతున్నాయి రా ఘోరం. ఆయన మరి ఇంకా తాగలేదురా. కొంత జ్వరం ఉన్నది, ఎట్లుంటది అనుకున్నావు? జ్వరం వచ్చిందని తమ్మునుకుని బాబుకు ఫోన్ చేసినట్టుంది. ఇట్లా చెప్పిందో లేదో ఊడిపడ్డరు ఈడ.
అక్క లే చాయ్ తాగుదులే. మామ చాయ్ తాగు. బాగా పేరు తాగు, తాగు. వాళ్ళ అవ్వ సంపాదించి నా ఇంట పెట్టిందట గడ్డ. చాయ్ చేసుకొని తాగుతుర్రు. పడతోపం బాగానే ఉన్నది. వీళ్ళని చూస్తే మంట ఉడుతుంది నాకు. ఎంత మడతది. నేను కింద కూర్చుంటే నయ్యప్పుడు కూరి చేసుకొని కూర్చున్నాడు. అబ్బా జాగిరి. నడిపియే నీ పడతోపం ఎన్నోతులు నడిపిస్తావు, నడిపి అమ్మా. ఈ ఇంట్లో నువ్వన్న ఉండాలి, నేనన్న ఉండాలి. వీళ్ళతో ఉంటే నాకు తలకాయ పని చేయాలి. కొడుకుని చూస్తానైతే మంటలేస్తుంది. నా మాట వినడు, దాని మాట వింటాడు. దాందే సాయ అంటాడు. అవ్వ చెప్పింది అస్సలు వినడాడు. ఆడ మంచోడైతే నాకెందుకు గీ గోస. మరి పోరా, అవ్వకింత చాయ్ పోసినా అంటుండా. ఈడు కూడా అంటలేడు. ఈ గాడిది మంచోడైతే నాకే బాధ ఉండపో. ఈడే మంచోడు కాదా అసలు. వాళ్ళని కాదు ఈయన్ని అనాలి. ఈయన్ని ఇంత జ్వరంతో ఉన్నది బిడ్డ. మా ఎబ్రాలు చూడు పోయి అక్కడ కూర్చున్నది. మేము వచ్చేదాకా ఛాయ్ కూడా పోయలే. ఆ బిడ్డ అయితే గట్టినే చూసినాం. గిట్నే ఉంటుందా మరియా? దూరంకి వెళ్ళి చూస్తుంది పోయి. ఏమన్నా అంటే లొల్లి పెడుతుంది, ఆగదిగా సించుకొని సంచి కొట్టుకుంటుంది. మందలిస్తలేదు, మాట్లాడతలేదు. బిడ్డకు నీళ్ళు లేవు, షాయి లేవు. గిట్నే ఉంటుందా మరియా? దగ్గర నుండి చూసుకునేది పోయింది కానీ అక్కడ పోయి కూర్చుంటాను. తీసుకొని పోతావు నా పొరి నేను ఉంటుంది. ఆడ వారం రోజులు ఉంటుంది. వీళ్ళని చూస్తే నాకేమవుతాయి, ఆకలి పాడైతే. అక్క నా బిడ్డ గంత జ్వరంతో ఉన్నది. ఎట్లా తినబుద్ధి అవుతుంది నీకు అన్నం? ఆమెకి ఇంత చాయ్ పోయావు, ఇంత నీళ్లు పోయావు, ఏమన్నా ఉకం గిట్ట ఏం చేసి పెట్టవా? నీ బిడ్డ అయితే గట్నే చూసుకుంటావా? నీ బిడ్డకు చేసి పెట్టడానికి నేను పని మనిషినా, పాలేరున్నానా? నీకు చేసి పెట్టబుద్ది అయితే చేసి పెట్టు, లేకపోతే తీసుకపో నీ ఇంటికి 4 రోజులు. నన్ను చేసి పెట్టమంటున్నావు, నీకేం అవసరం? నీ బిడ్డ మీద పానం కొట్టుకుంటే 4 రోజులు తీసుకపోయి అంటిపెట్టు. నాకేంది నువ్వు చెప్పేది? ఎప్పుడెప్పుడు వస్తామని ఎదురు చూస్తారు. మీకేం అనిపిస్తలేదా? ఇజ్జత్ అనిపిస్తలే వచ్చటానికి? నాకు ఇజ్జత్ మానం అనిపిస్తుంది. ఊకే మీరు వస్తే అచ్చుడు ఇల్లు మీద తినుడు, కొడుకు తండ్రి మంచిగున్నారు మీరు. అమ్మా ఏం మాట్లాడుతున్నావే? అంత పిస పిస గట్లేనా మాట్లాడు. ఎక్కదొక్క మాట్లాడినావు అనుకో తలకే వాళ్ళ కొడతా చెప్తున్నా. ఏందే పిస పిస కొడుతున్నావు? ఏంద్రా నీ అత్తగారు వచ్చిన నీకు బలం బాగా వచ్చింది. అరే మళ్ళా మాట్లాడతావు, చంపుతా నీ యాపా. ఏంద్రా శైలావతావురా? పోనీ అని ఊపుకుంటా నేను బాగా రెచ్చిపోతాను. ఆగు నువ్వు. అయితే నీ బామ్మని నీ మామ చూసుకొని నీకు బాగా నోరలేస్తుంది. ఎవరా ఎవరు చెప్పిరా ఈ బుద్ధి జ్ఞానం నీకు? ఇవ్వలేందే నాకు చెప్పేది. నువ్వు మాట్లాడేది మంచిగా ఉందా చెప్పు. ఏం తప్పు మాట్లాడినా నేను? పెద్ద మనిషిని మాట్లాడే పద్ధతే నాది. గట్లేనా మాట్లాడు. మరి అడుగడుగుని ఎందుకు అత్తరు రైలు నా ఇంటికి? అత్తరు వాళ్ళకు వచ్చే అధికారం లేదా? వారానికి 4 సార్లు వస్తారా? అరే బిడ్డకు మంచిలే నచ్చిండు, అత్తేమైతుంది? పోయే మొఖం లేక వాళ్ళని అంటానేమో. నువ్వు చక్కా నాడు చెప్తాను, నాకు బీపీ లేవాకమ్మా. ఇంట్లోకో నీ సంగతి చెప్తారా? నువ్వు వాళ్ళని చూసుకొని ఆడుతున్నావు ఆట. ఆడుకోడక ఎన్ని వద్దులు ఆడతావు. చాలు కాని పో. మామ అరే శంకర్, మా అమ్మ మాటలు పట్టించుకోకురి.
అది గట్లే పడుతుంది, పిస పిస పడుతుంది. అద్దాలుడు మా వలన మీరు లొల్లి పెట్టుకోకర్రి, మేము పోతాం ఇక. ఆగు మామ, అది గట్లే అంటది కానీ నువ్వురా కూర్చుంటు. ఎందుకు వద్దు, బిడ్డనైతే మంచిగా చూసుకో, మీరు మంచిగా ఉండరు, మేము పోతాం ఇక. అరే అట్లా కాదు మామ. వద్దు, మీరు లొల్లి పెట్టుకోకర్రి మా కోసం, మేము పోతాం. అది కాదు బాపు, ఆగే పోదాం పా బిడ్డ, మనం పోదాం. బాపు. ఇప్పుడు నేను నీతో అత్తే తప్పుల పడితేనే లొల్లైనాక ఎమ్మడి పెట్టుకొని వేయండి అయ్యొచ్చి అని అంటారు. 2-3 రోజులు అయినాక నేను అత్తతి. సరే మరి లొల్లి పెట్టుకోకర్రి. సరే మామ, నువ్వేం మనసులో పెట్టుకోకు. శంకరి దారా. సప్న, నువ్వు ఏడవకే. ఏదో మీ తమ్ముడు నువ్వు బాబత్తే నీకు ఇంత సాయపడతారు కదా, నీకు మంచిగా లేదని రమ్మన్నా. కానీ అది అట్లా మాట్లాడతా అనుకోలేదే. నువ్వేం మనసులో పెట్టుకోకు, నువ్వు బాధపడకు. నా మీద కోపంతో మా బాపును గన్ని మాటలు అన్నది. మా బాబు ఏమనుకుంటాడు చెప్పు? మీ అమ్మ పెద్ద మనిషే కదా, గా మాత్రం తెలియదా? దానికి గంత ఆలోచన ఉన్నాక గన్ని మాట్లాంటదా? నువ్వు ఏడవకే, అసలే జ్వరం వచ్చున్నావు. నా మాటిను. ఏందే అమ్మా ఎట్లా చూస్తాను? నువ్వు ఎన్ని మాటలన్నా మళ్ళీ వచ్చిరు అనుకుంటానా? నీ పాన మంచలే అని చూసిపోదామని వచ్చిర్రు. అక్క పానం మంచిగా ఉందా? కొద్దిగా కాలు చేతులు నొప్పులు తగ్గినా, మంచిగా నడవస్తుందా? ఆరోగ్యం ఎట్లుంది అత్తమ్మ ఇప్పుడు? ఎందుకు ఏడతారు? ఏడవకు. నేను ఎన్ని మాటలన్నా మనసులో పెట్టుకోకుండా నన్ను చూడటానికి వచ్చిర్రు. ఏడవకు అత్తమ్మ, ఏడవకు. ఏమైంది అల్లుడా, గట్టి ఎట్లా అయింది? డాక్టర్ ఏమన్నాడు మరి? కొంచెం బీపీ ఎక్కువై పక్షవాతం వచ్చింది మామ. ఆ, కర్నార్ తీసుకుపోయిన దవాఖానలా అన్ని టెస్టులు చేయించిన. డాక్టర్ ఏమో పెద్ద దవాఖానలో చూపెట్టమన్నాడు. ఇక నిన్న మొన్న టెస్టులకే పైసలన్నీ అయిపోయినాయి. దోస్తు గారిని పైసలు అడిగిన, అవి 4 రోజులలో వస్తాయి. వచ్చినాక హైదరాబాద్ తీసుకుపోయి చూపిస్తాం మామ. ఎందుకు అల్లుడా, నేను లేనా? ఈ రేపే పోరే దవాఖాన. అవి వచ్చేదాకా ఆవిడెందుకు, నేను ఉన్నా కదా. చూసినావా అమ్మ, నువ్వు ఎన్ని మాటలన్నా మళ్ళీ అదే మనసులో పెట్టుకోకుండా నీ దవాఖానలకు పైసలు తెచ్చిచ్చారు. ఇప్పటికైనా అర్థమైందానే మనోళ్ళేవాళ్ళు మందోళ్ళేవాళ్ళు? కొంచెం ఆలోచించానే మాటలు అనేటప్పుడు. రావద్దు తినద్దు అని ఎటు వాడదంటే మాటలు అంటివి. అరే నాన్న, వాళ్ళు మన ఇంటికి రావద్దని తినద్దని ఓర్వలేక ఆకారంతో ఎన్నో మాటలు అన్నారా.
పాపిస్తు దాన్ని వాళ్ళు మన ఇంటికి రావద్దని ఎంతో లొల్లి పెట్టిండ్రు నేను ఆ మాటకు నా మీద కోపం పెట్టుకోకుండా ఇల్లు దొచ్చుకొని వచ్చారు. అలా మాటలు అని ఎంత బాధ పెట్టినో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఏడవకత్తమ్మా, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు గవర్న ఎందుకు? అరే శంకరి, నా కొడుకు ఒక్కడాని పొలం పనులు ఎన్నో పనులు చేసినవురా. అవన్నీ ఏం ఆలోచించకుండా ఇక్కడ బువ్వ తినకుండా నీ మీద లొల్లి పెట్టిండ్రా. ఇంటికి వెళ్ళిపోయేటట్టు అన్ని మాటలు మాట్లాడిండ్రా. నేను నాకు ఇప్పుడు అర్థమైందిరా శంకర్ ఇవ్వలేదు అన్నది. నా రోగం నాకే తిరిగిందిరా. ఇప్పుడు గవర్న ఎందుకు అత్తమ్మా? నువ్వు అన్ని మాటలన్నా కానీ నేనేం బాధపడలే అత్తమ్మా. మా అమ్మే నన్ను అన్నది అనుకొని పట్టించుకోలేదు. మీరు బాధపడకూరు అత్తమ్మా. బావా, అత్తమ్మను రేపు హాస్పిటల్ తీసుకుపోదాం. మా దోస్తు గాంధీ కారు మాట్లాడినా, రేపు మనం హాస్పిటల్ తీసుకుపోదాం. అత్తమ్మ మీరు బాధపడకూరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసిరు కదా వీడియో ఎట్లుంది? మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టురు తిప్పడదప్పుడు. గంట కొట్టి వీడియో చూసి వీడియో ఎట్లుందో కామెంట్ చేయరి. కామెంట్ పెడుతున్నారు ఈ మధ్యలో. బాయ్ బాయ్.